ఫస్ట్ మీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే మా పాప గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తున్నాం అన్నాం. అన్న తర్వాతకి పాపది వీసా కాపీ అడిగారు. ఐడెంటిటీ అది మళ్ళీ తర్వాత పాస్పోర్ట్ అడిగారు. గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అన్నారండి, అది చెప్పాము. అది చెప్పాక ఇంకా నన్ను అయిపోయినాయి. మళ్ళీ మా సార్ని ఏం చేస్తారు మీరు అంటే వ్యవసాయం చేస్తామని అంటే ఎన్ని ఎకరాల పొలం ఉందంటే ఒక 10 ఎకరాలు సొంతం ఉందండి, ఒక 20 ఎకరాలు కౌలు చేస్తా, ఇలా కొన్ని పంటలు పండుతాయి, ఇట్లా మా పేరెంట్స్ ఉన్నారు, మాకు గేదెల ఫాము ఆవుల ఫాము ఇవన్నీ ఉన్నాయండి అని అన్నాం. అన్న లత గారు ఈ తర్వాత క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయించినట్టున్నారండి. చేపించారండి. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, మంత్లీ అది ఇయర్లీకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంత మనీ పెట్టుకోవాలి మీరు, మీ దగ్గర అక్కడికి వెళ్ళాక మీరు ఖర్చులైనా భరించాలి, మీ పాపకు జాబ్ లేదు కాబట్టి అన్ని అడుగుతారండి అని చెప్పింది. చెప్పారండి. అడిగేది చాలా బాగా చెప్పారు. ఏ పంటలు పండుతాయని కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేయించినట్టున్నారు. ఏ పంటలు వేస్తారంటే 3 నెలలకు ఒక క్రాఫ్ట్ అండి, మాకు పెసలు శనగలు ఇలా పండుతాయి అది ఇది అని అన్నారు. అన్న తర్వాతకి మీకు మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే 25 lakhs నుంచి 30 lakhs వచ్చింది అని అంటే అంత వస్తే మరి పొలాలు డాక్యుమెంట్స్ చూపియండి అన్నారు. అంటే మేము లోన్లో పెట్టుకుంటాం కదా, ఒరిజినల్ జిరాక్స్ ఇచ్చాం. జిరాక్స్ ఇస్తే ఒరిజినల్ వెయ్యి అన్నారు. ఒరిజినల్ వెయ్యి అంటే ఒరిజినల్ ఎలా ఉంటాయండి, మేము వ్యవసాయం కదా, లోన్ పెట్టుకొని వ్యవసాయం పంటలు పండిస్తాం కదా, అది ఎలా ఇస్తారన్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు, ఇంత పంట పండినప్పుడు ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు అంటే రైతు వారీగా ఉండదు కండి ఇన్కమ్ ట్యాక్స్, మేము తెచ్చుకున్న దానికి పండిన దానికి ఈ కూలీలకి వీళ్ళందరికీ పోతే ఏం మిగులుతాయండి మాకు అని మా సార్ కూడా బాగా చెప్పారు. చెప్పాక మీకు ఎంతమంది పిల్లలు అన్నారు, ఒక్కతే పాప అండి అన్నారు. ఎక్కడ ఉంటారన్నారు, టెక్సాస్ లోనే అని అన్నాం. బయోమెట్రిక్ వేయించుకున్నారు, మీ వీసా అప్రూవ్ అయిందన్నారు. చాలా అందరిని అలానే అడుగుతున్నారండి. మా ముందు వాళ్ళని కూడా 15 minutes పట్టింది టైము.